సమస్యల సాధనలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు అన్నదాతలు. రైతన్నలు కదం తొక్కడంతో ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలన్న డిమాండ్తో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. హస్తలకు చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు రైతులతో మూడో విడత చర్చలు జరిపేందుకు అటు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ ఇవాళ రైతులతో చర్చలు జరపనున్నారు. శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్న రైతులు తమపై పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్, ప్లాస్టిక్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు అన్నదాతలు. మరోవైపు పోలీసులు జరిపిన కాల్పులకు నిరసనగా రేపు పంజాబ్ లో రైలు రోకోకు పిలుపునిచ్చారు రైతు సంఘాల నేతలు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రైల్వే ట్రాక్స్ పై నిరసన చేపట్టనున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, అంతకంతకు రైతుల ఆందోళన ఉధృతం అవుతూనే ఉంది. మరోవైపు పోలీసుల చర్యలపై కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ మేరకు రైలు రోకోకు కూడా పిలుపునిచ్చారు. మరి కేంద్రం చర్చలు ఎప్పుడు జరుపుతుంది? రైతుల ఢిల్లీ చలో నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలు జరపబోతోంది. ఇది 3వ విడత చర్చలు. ఫిబ్రవరి 8న ఒకసారి, ఫిబ్రవరి 12న, అలాగే ఈ రోజు 3వసారి కేంద్ర మంత్రులు ఇటు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, అలాగే నిత్యానంద రాయ్ చర్చలు జరపబోతున్నారు. సాయంత్రం 5 గంటలకి చండీగఢ్ లో ఈ చర్చలు జరగబోతున్నాయి. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సైతం రైతు సంఘాల నేతలు ప్రకటించడం జరిగింది. ఒక సానుకూల వాతావరణంలో మేము చర్చలకి ఒక పాజిటివ్ సొల్యూషన్ వస్తుందన్న ఉద్దేశంతో మేము ఇటు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నాం. సో ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రోజు ఒక నిర్ణయం వస్తుంది అని చెప్పైతే రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. సో దానికి అనుగుణంగానే కేంద్రం ఈ రోజు ఏమన్నా రైతులకు అష్యూరెన్స్ ఇస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ కండిషన్స్ కానీ, సరిహద్దుల వద్ద రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలి. రాజకీయ పార్టీల తప్పుదోవలో పడి మీరు ముఖ్యంగా ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసే విధంగా వ్యవహరించొద్దు అని నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు పిలుపువ్వడం జరిగింది. అలాగే చర్చలకు ఆహ్వానించడం జరిగింది. సో రైతులు కూడా చర్చలకు ముందుకు రావడంతో ఈ రోజు 3వ విడత చర్చలు చండీగఢ్ లో జరగబోతున్నాయి. సో ఖచ్చితంగా ప్రధాని కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడి మా డిమాండ్లకు అనుకూలంగా ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ దిశగా కేంద్రం నిర్ణయం లేకపోతే కనుక మమ్మల్ని ఢిల్లీ అయినా వెళ్ళనివ్వండి, ఢిల్లీలో శాంతియుతంగా మాకు నిరసన తెలుపుకునే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇటు 13వ తేదీ ఉదయం 10 గంటలకి పంజాబ్ నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు ముఖ్యంగా 20,000 మంది రైతులు సుమారు 2,500 ట్రాక్టర్లలో బయలుదేరారు. సో హర్యానా సరిహద్దు అయిన శంభు బోర్డర్కి వచ్చిన తర్వాత వాళ్ళని హర్యానా పోలీసులు అలాగే కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ అక్కడ నిలువరించడం జరిగింది. 2 రోజులుగా శంభు సరిహద్దుల వద్దనే రైతులు ముఖ్యంగా ఢిల్లీ వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళని నిలువరించేందుకు టియర్ గ్యాస్ అలాగే రబ్బర్ బుల్లెట్లు, ఇటు వాటర్ కెనాన్స్ ప్రయోగించి వాళ్ళని అక్కడే నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రైతులకి తీవ్ర గాయాలయ్యాయి. రైతులు కూడా రాళ్లు రువ్వడంతో ఇటు కేంద్ర బలగాలకు కూడా గాయపడిన పరిస్థితి ఉంది. సుమారు 100 మందికి పైగా రైతులు ఈ 2 రోజుల్లో కూడా ఇటు ఈ టియర్ గ్యాస్ విసరడం కానీ, అలాగే రబ్బర్ బుల్లెట్లను కురిపించడం కానీ, ఈ ఘటనలో 100 మందికి పైగా రైతులు కూడా గాయపడ్డ పరిస్థితి ఉంది. వారందరికీ కూడా పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తున్న పరిస్థితి, అలాగే కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో కేంద్రం చర్యలను కూడా ఓ పక్క చర్చలకు సిద్ధమంటూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తామంటూ మరోపక్క ఈ విధంగా టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, రబ్బర్ బుల్లెట్లతో కాల్చడం కానీ వీటన్నింటినీ కూడా రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సో ఈ రోజు ఈ 2 రోజుల కాల్పుల ఘటనల్ని నిరసిస్తూ పంజాబ్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు రోకోకి భారతీయ కిసాన్ యూనియన్ పిలుపువ్వడం జరిగింది. అలాగే టోల్ ప్లాజాల వద్ద కూడా ముఖ్యంగా ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పంజాబ్ విభాగం టోల్ ప్లాజాలు, ముఖ్యంగా పంజాబ్ జాతీయ రహదారులపైన టోల్ ప్లాజాలని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా టోల్ ఫ్రీ నిరసనని అక్కడ సంయుక్త కిసాన్ మోర్చా కూడా నిర్వహించబోతోంది. అలాగే రేపు ప్రధానంగా భారత్ బంద్ కూడా రైతు సంఘాలు పిలుపువ్వడం జరిగింది. సో ఈ రోజు కనుక కేంద్రంతో చర్చలు సానుకూలంగా జరగకపోతే రేపు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయబోతున్నాయి రైతు సంఘాలు. కేంద్రం ఎటువంటి ఆలోచనతో ఉంది గోపి? అసలు రైతులు కోరుతున్న గిట్టుబాటు ధర ఎంత? దానికి కేంద్రం ఎటువంటి ఆలోచనతో ఉంది? ఈ రోజు చర్చలు సఫలం అయ్యేందుకు కేంద్రం వైపు నుండి ఎటువంటి ప్రయత్నం జరుగుతోంది?
రైతులు ప్రధానంగా 10 అంశాల డిమాండ్స్ ని ఇటు కేంద్రం ముందుంచడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 23 పంటలకి మద్దతు ధర కల్పిస్తూ ఆ మద్దతు ధరకి చట్టబద్ధత అంటే ఒక రేటు ఫిక్స్ చేస్తే ఒక పంటకి అది పార్లమెంట్ లో చట్టం చేస్తే ఇక మార్కెట్ లో ఆ రేటు కన్నా తక్కువగా ఆ పంటని ఎవరు కూడా కొనుగోలు చేయడానికి వీలుండదు. సో ముఖ్యంగా C2+50 కొన్ని పంటలకి ముఖ్యంగా పంట పెట్టుబడి కన్నా అదనంగా 50% లాభం వచ్చే విధంగా పంటలకు ధర నిర్ణయించాలని చెప్పి కోరుతున్నారు. అలాగే చెరుకు పంటకైతే C2+100% ముఖ్యంగా పంట పెట్టుబడి కన్నా 100% లాభం వచ్చే విధంగా పంట ధరను నిర్ణయించాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఎందుకంటే మార్కెట్ లో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క రేట్లు ఉంటాయి పంటలకి. సో పంటలకు మద్దతు ధర లేకపోవడంతో చాలా తక్కువ ధరకి రైతులు వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి, పండించిన పంట కన్నా తక్కువ ధరకే వాటిని ముఖ్యంగా మార్కెట్లకు తీసుకురావడం కానీ, ఆ ఖర్చు భరించలేక పంటలను నాశనం చేయడం కానీ, రోడ్లపై పారబోయడం కానీ ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ముఖ్యంగా రైతులు ఈ సమస్యను ఎదుర్కోకుండా ఒక పంట పండిస్తే తమకంటూ ఒక భరోసా ఉండే విధంగా, తాము పండించిన పంటకు ఇంత ధర వస్తుందన్న ఒక ధీమా ఉండే విధంగా కూడా పంటలకు మద్దతు ధర చట్టబద్ధత డిమాండ్ ని గత కొన్నేళ్లుగా ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా కూడా కోరుతున్నారు. ఇటీవల వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలు నిరసన చేసినప్పుడు ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పుడు 3 వ్యవసాయ చట్టాలని ఆ సందర్భంగా ఈ పంటల మద్దతు ధర చట్టబద్ధత అంశాన్ని పరిశీలిస్తా ఉన్నారు. కానీ 2 నెలలు గడుస్తున్నా కూడా దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఒక కమిటీ అయితే వేశారు. కానీ అందులో ఎటువంటి రైతు సంఘాల నాయకులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో సో ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు అయితేనే మా సమస్యలు డిమాండ్లు నెరవేరుతాయన్న ప్రధాన ఉద్దేశంతో రైతులంతా కూడా ఈ ఆందోళనకి, ఢిల్లీ చలో ఆందోళనకి శ్రీకారం చుట్టారు. అలాగే దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న డిమాండ్ ఉంది. అలాగే మన్రేగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను 200 రోజులకు పెంచాలి. అలాగే 700 రూపాయల రోజువారీ కూలీ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. లఖింపూర్ కేరీకి సంబంధించిన ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే పసుపు, మిర్చి లాంటి పంటలకు సంబంధించి ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. అలాగే రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలన్న డిమాండ్ ఉంది. అలాగే విద్యుత్ సవరణ బిల్లుకు సంబంధించి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాల నుంచి బయటకు రావాలన్న డిమాండ్ ఉంది. అలాగే ఢిల్లీ పొల్యూషన్ యాక్ట్ లో ముఖ్యంగా వ్యవసాయాన్ని ఉపసంహరించాలన్న నిబంధన కూడా ఉంది. సో ఇటువంటి అనేక డిమాండ్స్ వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవన్నీ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు, ప్రస్తుతం ఆఖరి పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిసిపోయాయి. సో మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలంటే రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్ గా ఉంటుంది కాబట్టి కొంత సమయం కావాలని చెప్పి కోరుతున్నారు. ఆలోపు ఒక కమిటీ వేసి అందులో రైతులకు ప్రాతినిధ్యం కల్పించి చర్చల ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ఇటు కొంత సమయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. అయితే ఎటువంటి సమయం ఇచ్చేది లేదు, కాలయాపన చేస్తున్నారు. సో ఇమ్మీడియట్ గా మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి అని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ రోజు చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి చండీగఢ్ వేదికగా రైతు సంఘాలు అలాగే కేంద్ర మంత్రుల మధ్య 3వ విడత చర్చలు జరగబోతున్నాయి. రైట్ గోపి.